డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే ఇప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఇలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా, చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందండి. అంటే ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు అన్నాడు. అప్పుడే ఎక్కడ వదులుతారు, ఉంచుతారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఓకే అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదొస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు. ఈనాడులో ఏదో వచ్చినా మొన్నటి అది జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని ఏదో చేస్తారో సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచివాడు కాదండి, వీడు సరైనడు కాదండి అని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులకు హక్కు ఉందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే విడిచేశారు. ఆ కేసు ఇంకా తేల్లా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసు వాళ్ళు ఎవడన్నా పని చేయగలడు అసలు?